ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి చాట్ గేబుల్ గురించి. మన చాట్ గేబుల్‌కి ఇంజ్యూరీ అయిందంట. మనకి నిన్నటి రాలో చాట్ గేబుల్ పైన అటాక్ చేసిండు పెంటాగన్. దానివల్ల ఇంజ్యూరీ అయినట్టుగా చూపేసినారు. కాకపోతే మన చాట్ గేబుల్‌కి ముందే ఇంజ్యూరీ అయినట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. ఇంజ్యూరీ ప్రాబ్లమ్ ముందే ఉందంట. ఇప్పుడు దీన్ని స్టోరీ లైన్‌గా చూపించి మన చాట్ గేబుల్‌ని ఔట్ ఆఫ్ యాక్షన్ పంపేసినారని ఇలాంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. తొందరగా రికవరీ అవ్వాలని కోరుకుందాం మన చాట్ గేబుల్‌కి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నైట్ ఆఫ్ చాంపియన్స్ గురించి. మనకి నైట్ ఆఫ్ చాంపియన్స్ క్యాన్సల్ అయినా అవ్వచ్చని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. స్టిల్ ఇప్పటి వరకు గూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంటున్నారన్నమాట. రిస్క్ తీసుకోవద్దు. పోస్ట్‌పోన్ చేస్తే మంచిగుంటది. అంటే కొంచెం టైం తర్వాత నైట్ ఆఫ్ చాంపియన్స్‌ని జరిపిస్తే మంచిగుంటది. లేదంటే వేరే ప్లేస్‌లో జరిపిస్తే మంచిగుంటదని ఇప్పటికి గూడా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అంటున్నారన్నమాట. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ టీకేఓ వాళ్ళు క్లారిటీ ఇచ్చేసినారు. స్కెడ్యూల్ గూడా రిలీజ్ చేసినారన్నమాట. యథావిధిగా నైట్ ఆఫ్ చాంపియన్స్ జరుగుతది అండ్ స్మాక్ డౌన్ గూడా జరుగుతదని వాళ్ళొక స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేసినారు. దీన్ని బట్టి చూస్తే మనకి నైట్ ఆఫ్ చాంపియన్స్ క్యాన్సల్ అయ్యే ఛాన్స్ అయితే లేదన్నమాట యాజ్ ఆఫ్ నౌ. అండ్ మ్యాచెస్ గూడా అన్నీ సెట్ అయిపోయినాయి మన నైట్ ఆఫ్ చాంపియన్స్‌కి. అండ్ అంతేకాదు మన డామినిక్ మిస్టరీయో మ్యాచ్ అయితే క్యాన్సల్ అయిందన్నమాట ఇంజ్యూరీ ప్రాబ్లమ్ వల్ల. అండ్ అంతేకాకుండా రియా రిప్లీ వర్సెస్ రక్వెల్ రోడ్రిగేజ్ మధ్య ఇంకొక మ్యాచ్ అయితే సెట్ అయిపోయింది నైట్ ఆఫ్ చాంపియన్స్ కోసం. అండ్ అంతేకాకుండా సామీ జేన్ వర్సెస్ కరియన్ క్రాస్ కూడా మ్యాచ్ అఫీషియల్ అయిపోయిందన్నమాట. ఈ మ్యాచ్ కూడా నైట్ ఆఫ్ చాంపియన్స్‌లోనే జరుగుతుందని అంటున్నారు. చూడాలి మరి నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో జరిపిస్తారా? లేదంటే మనకి డ్రాలో జరిపిస్తారా? ఎందుకంటే 5 మ్యాచెస్ అఫీషియల్‌గా ప్రతి ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో జరుగుతున్నాయి. ఇవన్నీ మ్యాచెస్ కలుపుకుంటే 6 మ్యాచెస్ అవుతాయన్నమాట. చూడాలి మరి 6 మ్యాచెస్‌ని జరిపిస్తారా? లేదంటే 5 మ్యాచెస్‌ని జరిపిస్తారా? ఎందుకంటే ఇప్పుడు సామీ జేన్ మ్యాచ్‌ని యాడ్ చేస్తే ఏందంటే సామీ జేన్‌కి సౌదీ అరేబియాలో కొంచెం క్రేజ్ ఉందన్నమాట. ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు సామీ జేన్‌కి. మేబీ ఇది కిక్ ఆఫ్ షోలో జరిపించొచ్చన్నమాట. ఇంతకుముందు చాలా జరిగినాయి సౌదీ అరేబియా ఈవెంట్‌లో. అంటే మనకి మెయిన్ షో కన్నా ముందు మ్యాచెస్ చాలా జరిగినాయి ఈ టైప్‌లో. ఆ టైప్‌లో చూపించొచ్చు. ఏదేమైనా మ్యాచ్ అయితే అఫీషియల్ అయిపోయింది. మ్యాచ్ చూడడానికి దొరుకుతది. నెక్స్ట్ మాట్లాడదాం మన లివ్ మొర్గన్ గురించి. రీసెంట్‌గానే మన లివ్ మొర్గన్‌కి ఇంజ్యూరీ అయింది. అండ్ కొన్ని నెలల వరకు ఇన్ రింగ్ యాక్షన్‌లో కనిపించదని ఇలాంటి అప్డేట్ అయితే ఉండింది గదా! ఇప్పుడు తన దగ్గర టైటిల్ ఉంది. అంటే డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ టాగ్ టీమ్ టైటిల్ ఉంది గదా! ఆ టైటిల్ ఏమవుతది మరి రిలింక్విష్ చేస్తారా అంటే రిలింక్విష్ చెయ్యరు. లివ్ మొర్గన్ ప్లేస్‌లో మన రోక్సాన్ పెరెజ్ ఉంటది. మన రోక్సాన్ పెరెజ్ ఆ వుమెన్స్ టాగ్ టీమ్ టైటిల్‌ని తీసుకుంటది. అండ్ మన రక్వెల్ అండ్ రోక్సాన్ పెరెజ్ ఇద్దరు ఆ టాగ్ టీమ్ టైటిల్స్‌ని హోల్డ్ చేస్తారని ఇలాంటి ఒక అప్డేట్ అయితే ఉంది లివ్ మొర్గన్ వచ్చేదాకా. లివ్ మొర్గన్ వచ్చేదాకా ఆ టైటిల్ రక్వెల్ అండ్ మన రోక్సాన్ పెరెజ్ దగ్గర ఉంటదంట. అండ్ దీని మధ్యలో ఇంకొక అప్డేట్ అయితే వస్తుందన్నమాట. ఆ అప్డేట్ ఏంది అంటే మన లివ్ మొర్గన్ అండ్ డామినిక్ మిస్టీరియో వర్సెస్ ఫిన్ బాలర్ అండ్ రోక్సన్ పెరెజ్ మధ్య ఒక మిక్స్డ్ టాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతదంట. ఈ మ్యాచ్ ఇప్పుడు ప్లాన్స్‌లో ఉందంట. వన్స్ లివ్ మొర్గన్ రిటర్న్ చేసిన తర్వాత ఈ మ్యాచ్ చూడడానికి దొరకొచ్చని ఇలాంటి అప్డేట్ అయితే వస్తుందన్నమాట. లివ్ మొర్గన్ వచ్చేసరికి వీళ్ళ మధ్య ఏమైనా డిస్టర్బెన్స్ రావచ్చు. అప్పుడు ఈ మ్యాచ్ చూడడానికి దొరకొచ్చనమాట. అండ్ నెక్స్ట్ మన లివ్ మొర్గన్‌కి ఇప్పుడు ఈ టైంలో ఇంజ్యూరీ అయ్యుండకపోతే, ఈ నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో లివ్ మొర్గన్ వర్సెస్ ఇయో స్కై మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ చూడడానికి దొరకుండేనంట. కానీ ఏం చేస్తాం లివ్ మొర్గన్‌కి ఇంజ్యూరీ అయింది. రెసల్ మేనియాలో ఇయో స్కై తన టైటిల్‌ని రిటైన్ చేసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు గూడా తన టైటిల్‌ని డిఫెండ్ చేయలేదన్నమాట. సో, అటు ఇటు తిరుగుతుంది. రాలో వస్తుంది. ఏదేదో స్టోరీలో చూపిస్తున్నారు గానీ, టైటిల్‌నయితే డిఫెండ్ చేయనివ్వట్లేదు. అండ్ ఇప్పుడు మనకి నైట్ ఆఫ్ చాంపియన్స్ ఇప్పుడు జరిగే ప్రీమియం లైవ్ ఈవెంట్ ఏంది? నైట్ ఆఫ్ చాంపియన్స్ అన్నమాట. అలాంటి నైట్ ఆఫ్ చాంపియన్స్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో అసలు తక్కువ టైటిల్ డిఫెండ్ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఒక జాన్ సీనా టైటిల్‌ని డిఫెండ్ చేస్తున్నాడు. అండ్ మన డామినిక్ మిస్టీరియో చేయాల్సి ఉండే. బట్ ఆ మ్యాచ్ క్యాన్సల్ అయిపోయింది. అండ్ ఇంకొకటి మన సోలో వర్సెస్ జాకబ్ పటో మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. చాలా అంటే చాలా తక్కువ ఛాంపియన్‌షిప్ మ్యాచెస్ ఉన్నాయన్నమాట నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో. ఇది కొంచెం కరెక్ట్ కాదనిపిస్తుంది. మరి మీరేమంటారు? యాజ్ యూజువల్ మన ట్రిపుల్ హెచ్ 5 మ్యాచెసే బుక్ చేస్తున్నాడు గానీ, ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో కొన్ని ఎక్కువ ఛాంపియన్‌షిప్ మ్యాచెస్ ఉంటే మంచిగుండు అని కొంచెం అయితే అనిపిస్తుంది. అండ్ ఫ్యాన్స్ కూడా చాలామంది అంటున్నారన్నమాట సోషల్ మీడియాలో. నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఒక 2 టైటిల్ మ్యాచెస్ ఏంది అని ఈ టైప్‌లో అంటున్నారు. దీనిపైన మరి మీరేమంటారు? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి. మన జాన్ సీనా
తన ఫైనల్ టూర్‌లో సగమైతే అయిపోయింది. ఫైనల్ టూర్ సగం అయిపోయింది. సగం డేస్ అయిపోయినాయి. 6 నెలలు అయిపోయింది. సో, ఇంకా 6 నెలలు ఉంది గదా! సో, ఈ 6 నెలలు ఏ విధంగా ఉంటది మరి? సో, ఈ టైప్‌లో మన జాన్ సీనా చెప్పినారన్నమాట. ఏ విధంగా ఉంటదనే దాని గురించి. సో, ఇప్పుడు ఫ్యాన్స్ ఏదైతే అనుకుంటారో ఆ విధంగానే జరుగుతది. సో, ఇప్పుడు ఏ విధంగా ఫ్యాన్స్ అనుకుంటే, ఫ్యాన్స్ ఏ విధంగా కోరుకుంటే జాన్ సీనాని ఆ విధంగా ఉంటాడు అని ఈ టైప్‌లో ఒక హింట్ ఇచ్చినారన్నమాట. అంటే ఇప్పుడు మనం బేబీ ఫేస్ కావాలనుకుంటే బేబీ ఫేస్. సో, ఇప్పుడు తర్వాత అంటే ఈ టైం దాటిపోతే మళ్ళీ జాన్ సీనా రెజ్లింగ్ చేయడు. సో, అలాంటిదిప్పుడు అంటే 6 నెలలు ఒక హీల్ క్యారెక్టర్‌లో ఉన్నాడు. జాన్ సీనా కూడా ఇంట్రెస్టే హీల్‌లో ఉండాలని. సో, హీల్‌లో ఉన్నాడు. ఫ్యాన్స్ అందరిని ఇరిటేట్ చేసిండు. అండ్ ఇప్పుడు ఈ 6 నెలలు సో, ఇప్పుడు ఫ్యాన్స్‌కి నచ్చినట్టుగా ఉంటే మంచిగుంటది అని ఈ టైప్‌లో మన జాన్ సీనా మాట్లాడిందన్నమాట. సో, చూడాలి మరి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు. అంటే నువ్వొక్కడివి, నేనొక్కడిని కోరుకుంటే గాదు. మెజారిటీ ఆఫ్ ఫ్యాన్స్ ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా చూపిస్తారు. ఆ విధంగానే ఉంటదని ఈ టైప్‌లో జాన్ సీనా అన్నాడన్నమాట. సో, చూడాలి మరి స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారా? చేయరా? సో, నెక్స్ట్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకోవాలంటే మనం కొన్ని రోజులైతే వెయిట్ జేయాల్సిందే. సో, నాకైతే అంటే ఇంకో 2, 3 మంత్స్ మన జాన్ సీనా హీల్‌గానే ఉండి బేబీ ఫేస్‌లోకి టర్న్ అవుతే మంచిగుంటదనిపిస్తుంది. అండ్ మేబీ సమ్మర్ స్లామ్‌లో అయినా బెటరే. సో, చూద్దాం మరి ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అండ్ అంతేకాదు మన జాన్ సీనాకి ఒక క్వెషన్ అడిగినారన్నమాట. అంటే మీకు రెజ్లింగ్ చేయడం ఇష్టమా? లేదంటే మూవీలో యాక్ట్ చేయడం ఇష్టమా? అంటే మన జాన్ సీనా రెజ్లింగ్‌నే చూజ్ చేసుకున్నాడన్నమాట. అంటే మన జాన్ సీనాకి రెజ్లింగ్ చేయడమే ఇష్టమని అంటే మూవీస్ కంటే ఎక్కువగా రెజ్లింగే ఇష్టమని మన జాన్ సీనా ఒక టైప్‌లో ఆన్సర్ అయితే ఇచ్చిండు. అండ్ అంతేకాదు మన జాన్ సీనాకి అంట రెసల్‌మేనియా 39 అండ్ రెసల్‌మేనియా 41 ఎంట్రన్స్ చాలా అంటే చాలా నచ్చినాయంట. సో, మన జాన్ సీనా ఫేవరెట్ ఎంట్రన్స్ అంట రెసల్‌మేనియా 41 అండ్ 39. సో, 41 ఎందుకు స్పెషల్ అని అన్నాడంటే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ డిఫరెంట్ వేలో జాన్ సీనాకి వెల్కమ్ జేసినారు. సో, ఇంతకుముందు అది ఎక్కువగా జరగలేదు. అంటే బూ జేసినారు. మరి ఇంత లెవెల్‌లో లేదన్నమాట. బట్ ఫస్ట్ టైమ్ మన జాన్ సీనాకి చాలా మంది ఫ్యాన్స్ బూ జేసినారు. స్టేడియం మొత్తం జాన్ సీనాని తిట్టినారన్నమాట. సో, ఈ టైప్‌లో వెల్కమ్ డిఫరెంట్‌గా ఉంది. సో, అందుకనే నాకు ఫేవరెట్‌గా ఉంది అని ఈ టైప్‌లో మన జాన్ సీనా చెప్పినారన్నమాట. అంటే మీరు అనుకోవచ్చు తిట్టడం ఫేవరెట్ ఏందని అనుకోవచ్చు. బట్ జాన్ సీనాకి ఇష్టమైన క్యారెక్టర్ హీల్ క్యారెక్టర్ అంటే మన జాన్ సీనాకి ఇష్టం. ఎన్నో సంవత్సరాల నుండి ప్లే చేద్దాం అనుకున్నాడు. బట్ అది కుదరలేదు. ఫైనల్‌గా తన ఫైనల్ టూర్‌లో దొరికింది. సో, అందుకనే ఈ టైప్‌లో ఫేవరెట్ అని చెప్పినారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది అమెరికన్ నైట్‌మేర్ కోడీ రోడ్స్ గురించి. సో, కోడీ రోడ్స్ ఫైనల్‌కైతే వెళ్ళిపోయిండు. ఫైనల్‌లో మన కోడీ వర్సెస్ రేండీ మధ్య మ్యాచ్ జరగబోతుంది. సో, ఇందులో ఎవరు విన్ అవుతారు మరి? కోడీ రోడ్సా? రేండీ ఆర్టనా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, కోడీ రోడ్స్ హీల్ టర్న్ పైన ఒక అప్డేట్ అయితే ఇచ్చినాడన్నమాట. సో, ప్రెజెంట్ మన కోడీ రోడ్స్ ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌లా ఉన్నారు. సో, మనకి ఎలిమినేషన్ ఛాంబర్‌లో కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తాడు కావచ్చు అని అనుకున్నాం. బట్ జాన్ సీనా చేసినాడు. కోడీ రోడ్స్ చేయలేదు. హీల్ టర్న్ పైన ఒక క్లారిటీ అయితే ఇచ్చిందన్నమాట. బేబీ ఫేస్ రన్ అనేది కోడీ రోడ్స్‌కి ఇంకా చాలా అంటే చాలా తక్కువ టైం ఉందంట. సో, ఇది ఫైనల్ అన్నమాట. మన ఫైనల్ ఫేజ్ అన్నమాట. కోడీ రోడ్స్‌ది బేబీ ఫేస్ రన్ను. సో, చాలా అంటే చాలా తక్కువ టైం ఉంది ఈ బేబీ ఫేస్ క్యారెక్టర్ ఎండ్ అవ్వడానికి. సో, తొందరలోనే మన కోడీ రోడ్స్ హీల్ టర్న్‌లో వస్తారు అని ఒక అప్డేట్ అయితే ఇచ్చినాడు ఫ్యాన్స్ అందరికి. సో, తొందరలో అంటే మేబీ ఈ సంవత్సరంలో జరగకపోవచ్చు. సో, ఈ సంవత్సరంలో జరిగితే మంచిగుండదు. ఎందుకంటే జాన్ సీనా ఆల్రెడీ హీల్‌లో ఉన్నారు. అండ్ హీల్‌లో ఉన్న సూపర్ స్టార్ బేబీ ఫేస్‌గా టర్న్ అయ్యి కోడీ రోడ్స్ హీల్‌గా అయితే కరెక్ట్ ఉండకపోవచ్చు. సో, పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చినాడన్నమాట మన జాన్ సీనా. రెజ్లింగ్‌ని నాశనం చేస్తా చాలా చాలా గొప్పగా మాట్లాడిండు. సో, ఇప్పుడు అదంతా బేకార్ అయిపోతదన్నమాట. తన క్యారెక్టరే అంతా గడిబిడి అయిపోతది. అండ్ ఇటు కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేసినా గాని గడిబిడి అయిపోతదన్నమాట. సో, చూడాలి మరి ఏ విధంగా బుక్ చేస్తదో. సో, కోడీ రోడ్స్ అయితే హింట్ ఇచ్చేసినారు. తొందరలోనే హీల్‌లోకి వస్తా అని. సో, మేబీ నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగుంటది కోడీ రోడ్స్ హీల్ టర్న్. సో, ఈ సంవత్సరంలో దాదాపుగా వద్దు. సో, చాలామంది ఇదే కోరుకుంటారు. సో, చూడాలి. ఇంతకుముందు గూడా చాలా లెజెండ్స్ కోడీ రోడ్స్ హీల్ క్యారెక్టర్ గురించి మాట్లాడినారు. అంటే మన అండర్‌టేకరే మాట్లాడినాడు. కోడీ రోడ్స్ హీల్ టర్న్ అనేది వేరే లెవెల్‌లో ఉంటదని. సో, డబ్ల్యూడబ్ల్యూఈకి ముందే ఐడియా ఉంది. అండ్ ప్లానింగ్ గూడా ఉందన్నమాట కోడీ రోడ్స్ హీల్ క్యారెక్టర్ పైన. సో, చూడాలి మరి అదొచ్చినప్పుడు ఎంత సక్సెస్ అవుతదో. సో, బేబీ ఫేస్‌గా కోడీ రోడ్స్ సక్సెస్ అయినాడని జెప్పాలి. సో, మరి యాస్ ఎ హీల్ క్యారెక్టర్‌గా కోడీ రోడ్స్ సక్సెస్ అవుతాడా? అవ్వడా? అనేది చూడాలన్నమాట. ఫ్యూచర్‌లో తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రైన్స్ గురించి. చాలామంది ఫ్యాన్స్, రెజ్లింగ్ ఫ్యాన్స్ రోమన్ రైన్స్ కోసం ఈగర్‌లీ వెయిట్ జేస్తున్నారు. సో, చాలామంది వెయిట్ జేయడమే గాదు డిసప్పాయింటెడ్ గూడా ఉన్నారన్నమాట. ఏ ఒక్క అప్డేట్ లేదు. డబ్ల్యూడబ్ల్యూఈ ఏ ఒక్క అప్డేట్ ఇవ్వట్లేదు. హింట్ ఇవ్వట్లేదు. జస్ట్ రోమన్ రైన్స్ గురించి సెత్ రాలిన్స్ మాట్లాడుతున్నాడు అంతే. రోమన్ రైన్స్ వస్తాడా? దానిపైన ఎటువంటి క్లారిటీ లేవు.
బట్ దీంట్లోనే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ సాలరీ పైన. అంటే రోమన్ రీన్స్ సాలరీని తగ్గించాలని ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తుంది. అంటే ఇది చిన్నది కాదు పెద్దదనుకోండి. సో ఇలాంటి పెద్ద పెద్ద మిస్టేక్స్ చేస్తుంది. అది రోమన్ రీన్స్ లాంటి పెద్ద సూపర్ స్టార్ విషయంలో. సో ఎంత ఇప్పుడు రోమన్ రీన్స్ రిటర్న్ చేసిందంటే సో ఇప్పుడు ఆ మనీని ఈజీగా తీసుకొచ్చేస్తాడు. సో ఆ కెపాసిటీ రోమన్ రీన్స్‌కి ఉంది. అలాంటి సూపర్ స్టార్‌కి సాలరీ తగ్గించడము అనేది సో ఒక బ్లండర్ మిస్టేక్ అని చెప్పాలి డబ్ల్యూడబ్ల్యూఈ నుండి అండ్ టీకేఓ నుండి. సో రోమన్ రీన్స్ తొందరలోనే వస్తారు అన్నట్టుగా ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. సో ఇక అంటే ఇది ఎలా చెప్పాలంటే ఒక నమ్మకం ఇగ. రూమర్ అని గాదు, అప్‌డేట్ అని గాదు. జస్ట్ నమ్మకం అని. ఎందుకంటే సమ్మర్ స్లామ్ కోసం అడ్వర్‌టైజ్ ఉన్నాడు కాబట్టి నైట్ ఆఫ్ చాంపియన్స్ అయిపోయిన తర్వాత మేబీ రావచ్చు మన రోమన్ రీన్స్. అండ్ ఇది కూడా గ్యారంటీగా చెప్పలేం. ఎందుకంటే నైట్ ఆఫ్ చాంపియన్స్ తర్వాత మళ్ళీ 2 ఈవెంట్స్ ఉన్నాయి. సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ జూలైలో ఉంది. జూలై 12థ్ ఉంది. అండ్ ఎవల్యూషన్ జూలై 13థ్‌కి ఉంది. సో మళ్ళీ 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఆ 2 ఈవెంట్స్ కోసం మళ్ళీ స్టోరీ లైన్స్ రాయాలి, బుక్ చేయాలి. వాళ్ళ ఫీడ్స్‌ని చూపించాలన్నమాట. సో ఇప్పుడు ఇటువంటి సిట్యుయేషన్స్‌లో వస్తాడా? రాడా? అనేది కొంచెం డౌటే. బట్ ఎంతైనా నైట్ ఆఫ్ చాంపియన్స్ తర్వాత వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. సో ఇక టైం క్లోజ్ వచ్చేసింది. సో ఈ నైట్ ఆఫ్ చాంపియన్స్ తర్వాత మెయిన్ ప్రీమియం లైవ్ ఈవెంట్ సమ్మర్ స్లామే కాబట్టి సో వస్తేనే మంచిగుంటది. సో ఎంత తొందరగా వస్తే అంత మంచిదన్నమాట మన రోమన్ రీన్స్. సో చాలా చాలా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు రోమన్ రీన్స్ ఫ్యాన్స్ అయితే. సో మేబీ నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. ఎందుకంటే మన జాన్సన్ ఈ నైట్ ఆఫ్ చాంపియన్స్‌ని చూడండి డిఫరెంట్‌గా ఉంటది. ఫ్యాన్స్ అందరికి నచ్చుతదని చెప్పిండు. సో చాలా బిగ్ ప్లాన్స్ ఉన్నాయి అన్నట్టుగా చెప్పిండు. సో మేబీ చెప్పలేం. అంటే మన జాన్ సీనా చెప్పినట్టుగా రోమన్ రీన్స్ వచ్చినా రావచ్చు. లేదంటే రాక్ వస్తారన్న రూమర్స్ ఉన్నాయి. సో మేబీ రాక్ కూడా రావచ్చన్నమాట. సో చూడాలి. ఎందుకంటే రాక్ అండ్ సీఎం పంక్ సో ఒక కనెక్షన్ కుదురుతుంది. ఎందుకంటే సో సీఎం పంక్ రాక్‌ని తరచుగా తిడుతూ ఉంటాడన్నమాట. సో మన జాన్ సీనాకి హెల్ప్ చేయడానికి మన రాక్ వచ్చినా రావచ్చు. బట్ ఇది అంటే ఒక ప్రిడిక్షన్ అన్నమాట. అంటే ఇది స్పాయిలర్ కాదు, అప్‌డేట్ కాదు, రూమర్ కాదు. అంటే ఒక ప్రిడిక్షన్. సో జాన్ సీనా చెప్పినాడు కదా! నైట్ ఆఫ్ చాంపియన్స్ కిర్రాక్‌గా ఉంటదని. ఈ టైప్‌లో అంటే మేబీ మ్యాచ్‌ని కొంచెం ఇంట్రెస్టింగ్‌గా చూపించొచ్చు. లేదంటే ఏదైనా సర్ప్రైజ్ రిటర్న్ ఆ మ్యాచ్‌లో జరగొచ్చు. సో ఈ రెండిటికంటే ఎక్కువగా ఏది ఉండదు. రాక్ వస్తే వేరే లెవెల్‌లో ఉంటది. అండ్ మేబీ రోమన్ రీన్స్ కూడా రావచ్చు, కావచ్చు. సో ఎటువంటి రూమర్ అప్‌డేట్ అయితే లేదన్నమాట. ఎగ్జాక్ట్‌గా వస్తాడు అని జస్ట్ ఒక చిన్న ప్రిడిక్షన్ అంతే. సో చూడాలి మరి రోమన్ రీన్స్ అయితే నైట్ ఆఫ్ చాంపియన్స్ తర్వాత వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. సో మనకి సమ్మర్ స్లామ్ ఆగస్టు ఫస్ట్ వీక్‌లోనే కాబట్టి సో ఆగస్టు స్టార్టింగ్‌లోనే ఉంటది కాబట్టి జూలై మంత్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటది రోమన్ రీన్స్. సో జూలైలో కంపల్సరీ వస్తాడన్నమాట. సో మళ్ళీ ఒక ప్రాపర్ ఫీడ్‌నైతే స్టార్ట్ చేస్తారు. సో చూద్దాం మరి నైట్ ఆఫ్ చాంపియన్స్ చూస్తే ఒక క్లారిటీ అయితే వస్తది. రోమన్ రీన్స్ వస్తాడా? రాడా? అనే విషయం పైన.